Subscribe to our channel. Click on bell icon, you never miss any update. Welcome back. So ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అజైల్. సో అజైల్ అంటే ఏంటి, స్క్రమ్ అంటే ఏంటి, అండ్ స్క్రమ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో విల్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎవ్రీథింగ్. ఫస్ట్, అజైల్ is a development process. Agile ఒక డెవలప్మెంట్ ప్రాసెస్. డెవలప్మెంట్ ప్రాసెస్ మనం చూసాం, వాటర్ఫాల్ డెవలప్మెంట్ ప్రాసెస్ చూసాం. అజైల్ కూడా అలాంటి డెవలప్మెంట్ ప్రాసెస్. సింపుల్, అంతే. అంటే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇది ఒక సిస్టమేటిక్ అప్రోచ్. అన్ని లైఫ్ సైకిల్స్ ఆర్ అన్ని మోడల్స్, ఎస్డిఎల్సి మోడల్స్ ఎలానో అజైల్ కూడా అలాంటి మోడలే. కానీ అజైల్ అడ్వాంటేజెస్ ఏంటి, అజైల్ ఎందుకు యూస్ చేస్తున్నాం మనం? సో అజైల్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ జరుగుతుంది అజైల్లో. ఇంక్రిమెంటల్ అంటే బిట్స్ అండ్ పీసెస్గా డెవలప్ చేయడం. ఇటరేటివ్ అంటే ఫస్ట్ కొంచెం వేసి తర్వాత ఇంకొంచెం డెవలప్ చేసి దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి ఇంకా ఇంప్రూవైజ్ చేసి డెవలప్ చేయడం, అలా. సో ఇది ఇంక్రిమెంటల్ అండ్ ఇటరేటివ్ అప్రోచ్ అనేది మీకు అజైల్లో పాసిబిలిటీ. ఇంకా అజైల్ ఏంటంటే మనం డీప్ ఇన్ డెప్త్ ప్లానింగ్ ఏం అవసరం లేదు. స్కెచ్ ఓవర్ ఐడియా ఉంటే మనం స్టార్ట్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో అజైల్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ బ్యూటీ ఏంటంటే మనం చేంజెస్ ఎట్ ఎనీ టైం మనం చేంజెస్ యాక్సెప్ట్ చేయొచ్చు డెవలప్మెంట్ ప్రాసెస్లో. ఫస్ట్ రిలీజ్ చేసాం, క్లయింట్కి ఏమైనా చేంజెస్ కావాలి, నెక్స్ట్ రిలీజ్లో మనం ఇంప్లిమెంట్ చేసేయచ్చు దాన్ని. ఇట్స్ వెరీ సింపుల్ అజైల్. అదే ఆర్ ట్రెడిషనల్ మోడల్ ఏమవుతుందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం, మళ్ళీ రిక్వైర్మెంట్స్ నుంచి మనం చేంజ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ అలాంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో అది కూడా చూద్దాం మనం. ఓకే, ఎస్. సో ఓవరాల్గా మళ్ళీ అజైల్ ఏంటండి, ఒక డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, సో కొంచెం ఇన్ డెప్త్కి వెళ్తే 2001లో 17 developers ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ యూత్ అనే ఒక ప్లేస్లో మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. దాని మీటింగ్ ఎజెండా ఏంటంటే లైట్ వెయిట్ డెవలప్మెంట్ ప్రాసెస్ని మనం డెవలప్ చేయాలి అనే ఒక మీటింగ్. ఆ మీటింగ్లో వాళ్ళకు 12 ప్రిన్సిపల్స్ ఇచ్చారు. దాన్ని మనం అజైల్ మేనిఫెస్టో అంటాం. ఏ అప్లికేషన్ అయితే ఆర్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే ఈ 12 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుందో అది అజైల్. సింపుల్. ఓకే, ఎస్. దానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అజైల్ మేనిఫెస్టో అని. నేను లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఏ అప్లికేషన్ ఏ డెవలప్మెంట్ ప్రాసెస్ అయితే ఈ 12 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుందో అది లిటరల్గా అజైల్ మెథడాలజీ. అంతే, సింపుల్. అసలు ఈ 12 ప్రిన్సిపల్స్ ఏంటి? ఈ 12 ప్రిన్సిపల్స్ ఇక్కడ నేను లిస్ట్ చేశాను. ఈ 12 ప్రిన్సిపల్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి, ఎర్లీ రిలీజెస్ గురించి, లెస్ డాక్యుమెంటేషన్ గురించి, ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ గురించి, ఇలా 12 ప్రిన్సిపల్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఒక్కసారి ఓవర్ వ్యూ ఆఫ్ 12 ప్రిన్సిపల్స్ మీకు చూపిస్తాను. జస్ట్ చూడండి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, సో హై ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఆ కస్టమర్ ఎలా సాటిస్ఫై చేయాలి మనం? త్రూ కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్. ఓకే, సో 6 monthsకి, 3 monthsకి, 1 monthకి కంటిన్యూస్గా మనం అప్లికేషన్స్ వర్కింగ్ ప్రోడక్ట్స్ అనేది మనం రిలీజ్ చేస్తూ ఉండాలి కస్టమర్కి. చెప్పాను కదా, బిట్స్ అండ్ పీసెస్ లాగా మనం రిలీజ్ చేస్తామని. నెక్స్ట్, వెల్కమింగ్ చేంజెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఎట్ ద లేటర్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో అయినా కూడా మనం చేంజెస్ని యాక్సెప్ట్ చేసి ఆ చేంజెస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. డెలివరీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ. మనం కపుల్ ఆఫ్ వీక్స్, కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక డెలివరీ చేస్తుండాలి సాఫ్ట్వేర్ని. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ పీపుల్, డెవలపర్, లైక్ ఎవ్రీ వన్ విల్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్. ఎవ్రీ వన్ విల్ వర్క్ టుగెదర్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అజైల్. వేరే మోడల్స్లో మనకి ఇలా ఉండదు. బిజినెస్ డాక్యుమెంట్స్ వస్తాయి, దాన్ని మనం రీడ్ చేయాలి, టెస్ట్ కేసెస్ రాయాలి, డెవలపర్ కోడ్ రాయాలి, అలా ఉండదు ఇక్కడ. సో ఎవ్రీ వన్ విల్ సిట్ టుగెదర్ అండ్ దే విల్ డిస్కస్ ఆన్ ఎవ్రీథింగ్. సో ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా మనకు డేటా మిస్ అవ్వదు. ఓకే, సో హై అక్యురసీ ఉంటుంది. So trust support is one of the main important factor, and as I said,
ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ కన్వర్జేషన్ అయినా లెస్ డాక్యుమెంట్ ఉంటుంది, మనం ఏదైనా ఫేస్ టు ఫేస్ కన్వర్జేషనే ఉంటుంది. అందుకే డైలీ స్టాండప్ మీటింగ్ అని ఒక సపరేట్ మీటింగ్ ఉంటుంది అజైల్లో. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. స్క్రమ్లో ఉంటుంది అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అ ప్రైమరీ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్. మీరు ఒక అప్లికేషన్ ఎంతవరకు ప్రోగ్రెస్ అయిందని డిసైడ్ చేసేయాల్సింది మనం రిలీజ్ చేసిన వర్కింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఒక 100 సైకిల్స్ పెట్టుకున్నాం అనుకో, 50 సైకిల్స్ కంప్లీట్ అయితే 50% అప్లికేషన్ కంప్లీట్ అయినట్టే. అలా ఎన్ని మీరు రిలీజ్ చేస్తున్నారు, ఎంత వర్కింగ్ సాఫ్ట్వేర్ మీరు రిలీజ్ చేస్తున్నారు అనేది పాయింట్ మీదే ఉంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫేసెస్గా డెవలప్ అవ్వాలి. సో టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి, సో మనం దాన్ని ఫేస్ చేయాలి. మేక్ ఇట్ సింపుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సెల్ఫ్ ఆర్గనైజ్డ్ టీమ్స్, జనరల్గా మీకు అజైల్కి వచ్చేసరికి మేనేజర్స్ ఉండరు. ఓకే, సో క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఉంటుంది, డెవలపర్, టెస్టర్, డిజైనర్. ఓకే, సో వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ విల్ ట్రై టు డెవలప్ ద అప్లికేషన్. సో మన మీద మేనేజర్స్ ఉండదు, దీంట్లో సెల్ఫ్ ఆర్గనైజ్డ్ టీమ్స్ ఇవన్నీ అజైల్లో. నెక్స్ట్ వీ నీడ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద బిహేవియర్ ఆర్ అకార్డింగ్ టు ద అప్లికేషన్. మీకు అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీస్ చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఆల్ దోస్ థింగ్స్ వీ నీడ్ టు డూ ఇట్. సో ఈ 12 ప్రిన్సిపల్స్ లిటరల్గా ఈ 12 ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే దట్ ఈస్ నథింగ్ బట్ అజైల్. ఓకే, సో ఓవరాల్ అజైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ అండ్ క్లియర్ డెవలప్మెంట్ ప్రాసెస్ వేర్ దెర్ విల్ బి హై కస్టమర్ సాటిస్ఫాక్షన్. అజైల్ అంటే ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం. నెక్స్ట్ డెవలప్మెంట్, టెస్టింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది. డెవలపర్, టెస్టర్ and everyone will interact with each other. Okay, face-to-face conversations are very much important. Daily stand-up meeting అలాంటివన్నీ ఉంటాయి అజైల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో, అవేంటో మనం చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ సింపుల్ ఆల్ అబౌట్ అజైల్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, సో డిసడ్వాంటేజెస్ అంటే పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏం చెప్పలేం, కానీ లెస్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ లెస్ ఉన్నప్పుడు ఏముంటుందో మీరు అప్పుడప్పుడు ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోవచ్చు, దర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, అండ్ టీమ్స్ అన్ని చాలా నాలెడ్జబుల్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే లెస్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, మీకు ఆల్రెడీ ప్రయర్ నాలెడ్జ్, ఒక అప్లికేషన్ ఫ్లో గురించి మీకు కొంచెం ఐడియా ఉండాలి అజైల్లో. అందుకే అజైల్లో స్పెసిఫిక్గా డొమైన్ నాలెడ్జ్ అడుగుతారు, దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద 12 ప్రిన్సిపల్స్ what we have discussed. Okay, now we'll keep that aside. So Agile is a methodology. Agile is a development process. In Agile development process, we have different flavors. Like XP, we call it as a extreme programming, feature driven development, Kanban, Scrum. ఈ అన్నిట్లో స్క్రమ్ చాలా ఇంపార్టెంట్. స్క్రమ్ అనేది చాలా ఫేమస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ స్క్రమ్. ఓకే, సో లెట్స్ సీ. సో నేను స్క్రమ్ స్టార్ట్ చేసే కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం మనం. ఏంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే, జనరల్గా మన ట్రెడిషనల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్న స్ట్రక్చరు మనకు స్క్రమ్లో ఉండదు. స్క్రమ్లో కొత్త రోల్స్ ఉన్నాయి, స్క్రమ్లో కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, స్క్రమ్లో కొత్త టర్మ్స్ యూజ్ చేస్తాం మనం ఇప్పుడు. స్క్రమ్ ఆర్ అజైల్. ఓకే, సో వాట్ ఈజ్ స్క్రమ్? ఏ అజైల్ ఫ్లేవర్. అజైల్ అనేది ఒక 12 ప్రిన్సిపల్స్, దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, అండ్ స్క్రమ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం డిఫరెంట్ టర్మినాలజీస్ యూస్ చేస్తాం. ఓకే, ఎర్లియర్గా టెస్ట్ కేసెస్ అన్నాం, రైట్, టెస్ట్ సినారియోస్ అన్నాం, FRS అన్నాం కదా. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా టర్మ్స్ ఉంటాయి. లెట్స్ డిస్కస్ దాట్. ద వెరీ ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైనా మనం స్క్రమ్ అనగానే ద వెరీ ఫస్ట్ థింగ్ మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఎపిక్. ఎపిక్ అంటే ఏంటి? ఎపిక్ అంటే ఒక లార్జర్ రిక్వైర్మెంట్. సో మీరు వి మోడల్లో డెవలప్ చేసిన, అజైల్లో చేసిన, ఎక్కడ చేసినా క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ లేకుండా ఊరికే డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు కదా. ఎస్, ఇక్కడ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అజైల్లో కూడా, కానీ కొంచెం డిఫరెంట్గా చిన్న రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకే, అక్కడ ఒకటేసారి మొత్తం రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మన డెవలప్మెంట్ బట్టి క్లయింట్ మనకు రిక్వైర్మెంట్స్ ఇస్తూ ఉంటాడు, అది మేజర్ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ ఎపిక్లో ఏం జరుగుతుంది? ఎపిక్ అంటే ఏంటంటే ఒక లార్జర్ లిటరల్గా క్లయింట్ రిక్వైర్మెంట్స్ విత్ లెస్ ఫంక్షనాలిటీ డీటెయిల్స్. దాంట్లో పెద్ద ఫంక్షనాలిటీ డీటెయిల్స్ ఏమి ఉండవు, క్లయింట్కి ఏం కావాలి అనేది ఉంటుంది. సో ఎపిక్ అనేది ఒక పెద్ద వర్క్, దాన్ని మనం
బిట్స్ అండ్ పీసెస్గా చేయొచ్చు. ఆ పీసెస్ని మనం స్టోరీస్ అంటాం. ఓకే, సో ఆ పెద్ద వర్క్ని స్ప్రింట్స్ అంటే డిఫరెంట్ టీమ్స్ డెవలప్ చేస్తాయి. రైట్, ఎస్. సో ఫస్ట్ ఎపిక్ అంటే ఒక లార్జర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని మనం ఎపిక్ అంటాం. ఓకే, దాన్ని ఫర్దర్ స్ప్లిట్ చేస్తే వాటిని యూజర్ స్టోరీస్ అంటాం. ఈ యూజర్ స్టోరీస్ అంటే ఏంటి? యూజర్ స్టోరీస్ సింపుల్ అండ్ షార్ట్గా ఉంటాయి. ఇట్స్ సింపుల్ ఫ్రమ్ యూజర్ పర్స్పెక్టివ్ నుంచి అప్లికేషన్ బిహేవియర్ ఏంటి, సింపుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫీచర్స్ టోల్డ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూజర్, కస్టమర్ ఆర్ ద సిస్టమ్. ఓకే, సో దీనికి ఒక స్పెషల్ టెంప్లెట్ ఉంటుంది చూడండి, జనరలైజ్డ్ టెంప్లెట్, ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. యాజ్ ఏ type of user, a type of user, I want or I should perform so and so activity so that I will get this. Simple example చెప్తాను చూడండి. As a Gmail user, I want to log in into application so that I can check my emails. ఇలా సింపుల్గా. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫార్మాట్, ఇది మనం చూద్దాం ముందుకెళ్తే. ఓకే, సో ఇంకొంచెం డీప్కి వెళ్ళి ఎపిక్ అంటే ఏంటి, ఇంకా మీకు సింపుల్గా చెప్తున్నాను అర్థం అవడానికి. ఎపిక్ అంటే సింపుల్ అండి, నేను ఒక బర్త్డే ఫంక్షన్ చేయాలి, అది ఎపిక్ అంతే. ఏ లార్జర్ రిక్వైర్మెంట్ కదా, బర్త్డే ఫంక్షన్ చేయాలి, దట్ ఈజ్ ఎపిక్. స్టోరీస్ అంటే ఏంటి, బర్త్డే పార్టీ ఎక్కడ చేయాలి, ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఎంతమంది గెస్ట్లు వస్తారో చూడాలి, రైట్, గెస్ట్లను ఇన్వైట్ చేయాలి. ఓకే, ఇంకా డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేయాలి, ఇవంతా స్టోరీస్. ఓకే, ఈ స్టోరీస్ అంతా కలిపితేనే మనకు ఎపిక్ అవుతుంది కదా. సో స్టోరీస్ ఫిల్ ద ఎపిక్, ఇవన్నీ చేస్తేనే మనం బర్త్డే పార్టీ చేసినట్టు, అంతే కదా. ఎస్, సింపుల్. చూడండి ఇక్కడ ఎపిక్. యాజ్ అ యూజర్ ఐ వాంట్ టు యాక్సెస్ ఈ-కామర్స్ వెబ్సైట్, ఇది వైడ్ స్కోప్ ఉంది కదా. ఈ-కామర్స్ వెబ్సైట్ని యాక్సెస్ చేయాలంటే ఏమన్నా చేయొచ్చు. ఏమేమి యాక్సెస్ ఉంటాయి, అవంతా లార్జ్ స్కోప్ ఉండడానికి మీకు అలా చెప్పాను. యాజ్ అ యూజర్ ఐ నీడ్ టు యాక్సెస్ ఈ-కామర్స్ వెబ్సైట్, దట్ ఈస్ అన్ ఎపిక్. ఫర్దర్ స్టోరీస్ ఏంటి, డిఫరెంట్ యూజర్స్ ఉంటారు కదా ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే, రైట్. సైట్ అడ్మిన్ ఉంటారు, కస్టమర్ ఉంటారు, రైట్. అజ్యూమ్ దాట్ ఎవరైతే ప్రోడక్ట్స్ పెడతారో ఆ ప్రోడక్ట్ పెట్టే వాళ్ళు ఉంటారు, సో డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. సో దీనిలో డిఫరెంట్ స్టోరీస్ కూడా ఉంటాయి. అలానే యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు బై అ ప్రోడక్ట్, యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు యాడ్ ప్రోడక్ట్స్ టు ద విష్ లిస్ట్ సో దట్ ఐ కెన్ చెక్ ఇట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఇది ఒక స్టోరీ. నేను ప్రోడక్ట్ నేను కస్టమర్ లాగా ప్రోడక్ట్స్ అన్నీ ఒక విష్ లిస్ట్లో పెట్టుకుంటాను, నాకు కావాల్సినప్పుడు కొనుక్కుంటాను. ఇంకో స్టోరీ, యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు యాడ్ ప్రోడక్ట్స్ టు ద కార్ట్ సో దట్ ఐ కెన్ బై దెమ్. ప్రోడక్ట్స్ అన్ని కార్ట్లో పెట్టుకుంటాను, ఎందుకు పెట్టుకుంటావు, కొనడానికి, సో దట్ ఐ కెన్ బై దట్. యాజ్ ఎ సిస్టమ్ అడ్మిన్ ఐ వాంట్ టు యాడ్ ఐటమ్స్ టు ద సెల్లింగ్ లిస్ట్ సో దట్ యూజర్ కెన్ బై ఇట్. నేను మెయింటైన్ చేస్తున్నాను అనుకుందాం సైట్ని అడ్మిన్గా, సో కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయి, దాన్ని ఐ వాంట్ టు యాడ్ దెమ్ టు ద సెల్లింగ్ లిస్ట్లో పెట్టాలి యూజర్ కొనుక్కోవడానికి, సో దట్ యూజర్ కెన్ బై ఇట్. ఇలా షార్టర్ స్టోరీ. ఆల్ ది స్టోరీస్ యాక్చువల్లీ ఫుల్ఫిల్ ఎపిక్. సింపుల్. సో ఇప్పుడు మీకు ఎపిక్ స్టోరీ అంటే ఏంటో అర్థమైంది. యూజర్ స్టోరీ 1 2 3 4 5 యూజర్ స్టోరీస్ ఉన్నాయి కదా ఒక ఎపిక్కి. ఫస్ట్ రౌండ్ యూజర్ స్టోరీస్ ఒక డిఫరెంట్ స్ప్రింట్ డెవలప్ చేస్తుంది, 3 4 5 ఇంకో స్ప్రింట్, అలా డిఫరెంట్ స్ప్రింట్స్ కూడా మన కొన్ని ఒకేషన్స్లో డెవలప్ చేస్తాయి. సో స్ప్రింట్ అంటే ఏంటిది కూడా మనం చూద్దాం ముందుకెళ్తే, డోంట్ వరీ. సో మనకి ఇక్కడ స్ప్రింట్ టీమ్ అని ఉంటుంది, లైక్ ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలపర్, టెస్టర్. ఓకే, సో ఈ ప్రోడక్ట్ ఓనర్ ఏంటి, ఈ స్క్రమ్ మాస్టర్ ఏంటి, కొత్తగా వినిపిస్తున్నాయి మేము అంతా ఇవి అజైల్ వి మోడల్లో ఆర్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్కడ వినలేదు కదా ఇది. ప్రోడక్ట్ ఓనర్ ఏంటి, స్క్రమ్ మాస్టర్ ఏంటో ఇప్పుడు మనకు చూద్దాం. ఓకే, ద వెరీ ఫస్ట్ వన్ ప్రోడక్ట్ ఓనర్. ఇది స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అజైల్. ఇది అజైల్లోనే ఉంటుంది ప్రోడక్ట్ ఓనర్. ప్రోడక్ట్ ఓనర్ అనగానే ఇది క్లయింట్ కాదు ఇక్కడ, నో. సో ఈ ప్రోడక్ట్ ఓనర్ ఏం చేస్తారంటే క్లయింట్తో కమ్యూనికేట్ అయ్యి, క్లయింట్ ఆర్ స్టేక్ హోల్డర్స్, రైట్, ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఇస్తారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, ఓకే, సో తను రిక్వైర్మెంట్స్ తీసుకొస్తాడు. ఆ రిక్వైర్మెంట్స్ని మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ అంటాం. ఓకే, రిక్వైర్మెంట్స్ అంటే ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్. ఇక్కడ నేను ఎప్పుడైనా బ్యాక్లాగ్ అన్నానంటే ఇట్స్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్. ఓకే, సో వచ్చిన బ్యాక్లాగ్స్ అన్నీ ప్రయారిటైజ్ చేస్తాడు ప్రోడక్ట్ ఓనర్. ప్రయారిటైజ్ అంటే చూడండి, ఒక 20 రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు, 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర క్లయింట్ ఇచ్చినవి. సో 20 ఒకసారి డెవలప్ అవ్వవు కదా. సో ఫస్ట్ 3 4 5 డెవలప్ చేస్తాం. సో A3 చేయాలి, A4 చేయాలి కదా.
సో దాన్ని ప్రయారిటైజ్ చేస్తాం, దానికి ఉన్న ఇంపార్టెన్స్, ఓకే, కాంప్లెక్సిటీ, యూజర్కి అది ఎప్పుడు రిక్వైర్మెంట్, ఓకే, యూజర్ ఇన్పుట్స్ కూడా తీసుకున్నాం. యూజర్ అంటే క్లయింట్ ఆర్ స్టేక్ హోల్డర్ ఇన్పుట్స్ తీసుకొని దాన్ని మనం ప్రయారిటైజ్, దాన్ని ఈ ప్రోడక్ట్ ఓనర్ అనేవాడు దాన్ని బ్యాక్లాగ్స్ని ప్రయారిటైజ్ చేస్తాడు. ఏది ఫస్ట్ తీసుకోవాలి, ఏది నెక్స్ట్ తీసుకోవాలి ఒక చాట్ లాగా ప్రిపేర్ చేసి పెడతారు. ఓకే, దాన్ని మనం ప్రోడక్ట్ బ్యాక్లాగ్స్ అంటాం. ఇట్ ఈస్ ప్రయారిటైజ్డ్ బేస్డ్ ఆన్ ఓవరాల్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ ఫ్లో. సో ఈ ప్రోడక్ట్ ఓనర్ ఎపిక్స్ అండ్ స్టోరీస్ డిజైన్ చేస్తారు. ఎస్, ప్రోడక్ట్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ, మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ ఓనర్ కంప్లీట్ ప్రాసెస్ని చెక్ చేస్తాడు అని ఈచ్ ఇటరేషన్. చెప్పాను కదా ఇది రిపీటబుల్ ప్రాసెస్ అని డెవలప్మెంట్. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తాడు మొత్తం ప్రాసెస్ని. అంతేకాకుండా ప్రతి వర్క్స్ ఒక సైకిల్ అయిపోయిందండి, మీరు కంప్లీట్ చేశారు. ఫస్ట్ మీరు డెమో ప్రోడక్ట్ ఓనర్కి ఇవ్వాలి. ఓకే ఫైన్, బాగుంది అంటేనే అప్పుడు మనం క్లయింట్కి రిలీజ్ చేస్తాం అది. ఓకే, సో మీరు చేసిన వర్క్ని ఎగ్జామిన్ చేసేది కూడా ప్రోడక్ట్ ఓనరే. ఓకే, సో నీకు సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పాలంటే ఈజ్ అ లీడర్. ఓకే, లీడర్ ఆఫ్ ద project is responsible for maximizing the value of the product created by Scrum development team. This is the main thing. Next we have a new role called Scrum Master. Scrum Master అనేది కొత్త రోల్ అండి. డెవలపర్ కాదు, టెస్టర్ కాదు, డిజైనర్ కాదు, ఎవరు కాదు, ఇది సపరేట్ రోల్ ఇది. ఓకే, స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ ఉంటుంది ఒకటి. ఆ స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఈ స్క్రమ్ మాస్టర్ రోల్లో ఉంటారు. సో బిజినెస్ గురించి ఏం తెలియదు వాళ్ళకి, మన అప్లికేషన్ ఫ్లో గురించి ఏం లేదు, మన రిక్వైర్మెంట్స్ గురించి అసలు వాళ్ళకి అవసరమే లేదు స్క్రమ్ మాస్టర్స్కి. యాక్చువల్గా స్క్రమ్ మాస్టర్స్ ఏం చేస్తారు, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూస్తారు. కంప్లీట్ డెవలప్మెంట్ ప్రాసెస్ని మానిటర్ చేస్తారు, ప్రాసెస్ ఫ్లో ఆఫ్ డెవలప్మెంట్. అండ్ చాలా టీమ్స్ ఉన్నాయి అనుకోండి, టీమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ పెంచుతారు. ఓకే, అలానే ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ఏమైనా మీకు ఏమైనా అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ సరిగ్గా చేయలేకపోతున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళవి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు స్క్రమ్ మాస్టర్. అంతేకాకుండా స్క్రమ్ మాస్టర్ డైలీ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తాడు. ఎస్, స్క్రమ్ మీటింగ్ అంటాం, స్టాండప్ మీటింగ్ అంటాం, 24 hours మీటింగ్ అంటాం, అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి దానికి. ఓకే రైట్. సో ఇప్పటివరకు మనం ఏం అర్థం చేసుకున్నాం, అజైల్ అంటే ఓ 12 ప్రిన్సిపల్స్. ఆ 12 ప్రిన్సిపల్స్ ఫాలో అయిన ఏ డెవలప్మెంట్ ప్రాసెస్ అయినా అజైల్ కింద వస్తుంది. అజైల్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, దాంట్లో స్క్రమ్ ఒకటి. స్క్రమ్లో కొత్త టర్మినాలజీస్ ఏమొచ్చాయి మనకి, ఎపిక్, యూజర్ స్టోరీ. అవి కూడా కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఏమొచ్చాయి, కొత్త రోల్స్ ఏమొచ్చాయి, ప్రోడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్. ఓకే, యప్. స్ప్రింట్ టీమ్ అంటే అందరు కలిసిందే స్ప్రింట్ టీమ్, డెవలపర్, క్యూఏ, లైక్ ఎవ్రీవన్. ఓకే, సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ చాట్. ఇది మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. Just see. Product owner taking the responsibility, taking the inputs from the stakeholders, customer, another గురించి రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని మనం ఇట్లా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ లాగా క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 వైలెట్ కలర్లో ఉన్నవి అవి హై ప్రయారిటీ అనుకుందాం. కింద పింక్ కలర్లో ఉన్నవి ఇవి లో ప్రయారిటీ. ఇవన్నీ ప్రయారిటీస్ ఎవరు చెప్తారు, ఈ యూజర్ స్టోరీస్కి ప్రయారిటీ ఎవరు చెప్తారు, బేసిక్గా క్లయింటే చెప్తారు, నాకు ఇవి కావాలంటే మనం అవి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ 3 బ్యాక్లాగ్స్ డెవలప్ చేద్దాం, ఈ 3 యూజర్ స్టోరీస్ డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎవరు డెవలప్ చేయాలి మరి, దానికో సపరేట్ టీమ్ ఉంటుంది దాన్ని డెవలప్ చేయడానికి కదా, దాన్ని మనం స్ప్రింట్ టీమ్ అంటాం. సో బిఫోర్ దట్ ఇవి ఏవైతే మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటాం. స్ప్రింట్ బ్యాక్లాగ్. ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ని ఎవరు డెవలప్ చేయాలి, స్ప్రింట్ టీమ్. ఓకే, 5 to 10 people, క్రాస్ ఫంక్షనల్, అంటే డెవలపర్, టెస్టర్, డిజైనర్ అందరూ కూర్చొని విల్ బి వర్కింగ్ ఆన్ దట్ స్ప్రింట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఇది న్యూ టర్మ్ వచ్చింది ఇక్కడ మనకి. స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటే ఏంటి, ఒక మేజర్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి ఒక పార్ట్ ఏవైతే మనం డెవలప్ చేద్దామని, ఏవైతే మనం పిక్ చేసామో, ఏవైతే మనం మెయిన్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి పుల్ చేసామో వాటిని మాత్రమే మనం స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటాం. ఓకే, ఎస్. ఒకసారి స్ప్రింట్ బ్యాక్లాగ్స్ మనం పుల్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, డైరెక్ట్లీ డెవలప్మెంట్ టెస్టింగ్ చేయం యాక్చువల్గా.
ప్రొడక్ట్ ఓనర్ చెప్పారు ఈ 4 మనం డెవలప్ చేయాలి అని. సో మనం ఏం చేస్తామంటే వాటిని ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. మనకు యాక్చువల్గా స్ప్రింట్ ఇది డెవలప్ చేయడానికి 1 to 4 వీక్స్లో మనం డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, రిలీజ్ చేయాలి, క్లయింట్కి ఇచ్చేయాలి. 1 to 4 వీక్స్లో చేయాలి అంటే ఆబ్వియస్గా మనకు అంత సైజ్ అయితేనే చేయగలుగుతాం మనం కదా. ఒక ఫేస్బుక్ని 1 వీక్లో క్రియేట్ చేయాలంటే చేయలేం కదా, 1 మంత్లో చేయమంటే చేయలేం కదా. సో అంతవరకు మాత్రమే మనం చేయగలుగుతాం. సో డెవలపర్ మనము అందరు డిస్కస్ చేసి ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఓకే, కమిట్మెంట్. ఇక్కడ మనం కమిట్ అవ్వాలి ప్రోడక్ట్ ఓనర్తోని. నేను ఇవి చేస్తాను, మేము ఇవి చేయగలుగుతామని. ఎలా కమిట్ అవుతారు, మీరు ఎలా డిసైడ్ అవుతారంటే స్టోరీ పాయింట్స్. ఎస్, ఇక్కడ 4 యూజర్ స్టోరీస్ ఉన్నాయనుకుందాం. 4 రిక్వైర్మెంట్స్ ఆర్ యూజర్ స్టోరీస్ అంటే తెలుసు కదా మీకు, డిస్కస్ చేస్తాం ఇప్పుడే. ఒక 4 యూజర్ స్టోరీస్ ఉన్నాయనుకోండి. యూజర్ స్టోరీకి మనం పాయింట్స్ ఇస్తాం. ఓకే, సో ఎలా ఉంటాయి పాయింట్స్ చూపిస్తాను నేను. స్టోరీ పాయింట్స్ విల్ బి ఎస్టిమేటెడ్ డిపెండింగ్ ఆన్ అమౌంట్ ఆఫ్ వర్క్, కాంప్లెక్సిటీ, రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ అంటే అది డెవలప్ చేయడానికి ఎంత వర్క్ కావాలి, దాని కాంప్లెక్సిటీ ఉందా, ఫ్యాక్టర్స్ అన్నీ మనం చెక్ చేసుకొని వాటికి మనం వెయిటేజ్ ఇవ్వాలి. ఆ వెయిటేజ్ కూడా ఎలా ఉంటుందంటే ఫిబోనికా సిరీస్లో ఉంటుంది. 1, 2, 3, 5, 8 అలా. అంటే 1 + 2 3, 2 + 3 5, 5 + 3 8 అలా. అంటే మనం ఒక దానికి 3 వెయిటేజ్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ 5 వెయిటేజ్ ఇవ్వాలి. అంటే ఈ 2 కలిపితే దీనంత కాంప్లెక్స్ ఉండాలి అది. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికి 3 ఇచ్చామంటే అది మిగిలిన 2 యూజర్ స్టోరీస్ కలిపితే ఎంత కాంప్లెక్స్ ఉండాలి అంత ఉండాలి. ఓకే, సో 1 2 3 4 5 ఇది రఫ్ సిరీస్ అంటే ఖచ్చితంగా పాయింట్ కాదు, ఎందుకంటే మనం ఎస్టిమేషన్ చేసుకోవడానికి అంత ఎంత టైం పడుతుంది అనేది. సో ఇక్కడ ఒకసారి మనం పుల్ చేసిన తర్వాత కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ కమిట్మెంట్ కోసం మనం అవి స్టోరీ పాయింట్స్ చేసుకుంటాం. సో ఒకసారి మీకు ఐడియా వస్తుంది దీనిలో నుంచి ఈ స్ప్రింట్ బ్యాక్లో ఆర్ ప్రోడక్ట్ బ్యాక్లో నుంచి ఎన్ని చేయగలుగుతామని. 3 చేయగలుగుతాం అనుకుందాం. ఆ 3 బ్యాక్లాగ్స్ని మనం పుల్ చేసుకుందాం. దాన్ని మనం స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటాం. ఓకే, ఆ స్ప్రింట్ బ్యాక్లాగ్ని 5 to 10 పీపుల్ క్రాస్ ఫంక్షన్ ఓకే విల్ డెవలప్. అలానే ఇంకో టీం ఉందనుకోండి, ఇంకొన్ని పుల్ చేసుకుంటుంది, అవి డెవలప్ చేస్తుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక్కసారి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి స్ప్రింట్ బ్యాక్లాగ్ వచ్చేసాయి అనుకోండి, నో మోర్ చేంజెస్. నేనేం చెప్పాను స్టార్టింగ్లో, అజైల్లో మనం ఎప్పుడంటే అప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు అన్నాను. ఎప్పుడంటే ఎప్పుడు ఎక్కడ చేంజెస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో మాత్రమే చేయొచ్చు. అది కూడా ఎవరు చేయొచ్చు, ప్రోడక్ట్ ఓనర్ చేయొచ్చు. దాని ప్రయారిటైజ్ చేంజ్ చేయొచ్చు, ఇంకేమైనా యాడ్ చేయొచ్చు, ఉన్నాయి డిలీట్ చేయొచ్చు. కానీ మీరు ఒక్కసారి ప్రోడక్ట్ బ్యాక్లాగ్ నుంచి స్ప్రింట్ బ్యాక్లాగ్లోకి వచ్చేసింది అనుకుందాం, అప్పుడు మనం చేంజెస్ చేయడానికి లేదు. ఓకే, ఇట్స్ కమిటెడ్. మేము డెవలప్ చేస్తామంటే అవి చేయాల్సిందే. There is no more change in that. No one can do it. Okay, this is what important point you need to take care. So this complete sprint should be developed within 1 to 4 weeks. And 1 month and maximum. Okay, 1 or 2 weeks maybe grace period is there, but 1 to 4 weeks maximum we need to complete this sprint backlog. Okay, ఇక్కడ ఇంకోటి ఉంది, స్క్రమ్ మాస్టర్ ఉంటాడు మనకి. చెప్పాను కదా డిఫరెంట్ టీమ్స్ని చెక్ చేస్తుంటాడని. ఎస్, ది స్క్రమ్ మాస్టర్ విల్ కండక్ట్ ఏ 24 hours అంటే ఎవ్రీడే మీటింగ్ అంటాం మనం దీన్ని. స్టాండప్ మీటింగ్ అంటారు కొన్ని ఆర్గనైజేషన్లో. ఓకే, స్క్రమ్ మీటింగ్ అంటారు. సో దీని ఎజెండా ఏంటి, ఓవరాల్గా ఏమన్నా కూడా ఈ స్క్రమ్ మనమంతా టీం. ఓకే, దీంట్లో ఏం మేనేజర్స్ వాళ్ళు ఏమి ఉండరు. సో ఓన్లీ మన టీం ఉంటుంది. మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద ప్రీవియస్ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ వరకు మధ్యలో ఏం చేసాం. ఓకే, సో ఈరోజు ప్లానింగ్స్ ఏంటి, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, బ్లాకేజెస్ ఉంటాయి, ఇంతే. నో టెక్నికాలిటీస్, నథింగ్ ఇన్ ద డైలీ స్క్రమ్ మీటింగ్. ఎవ్రీడే జరుగుతుంది, ఒక 5-10 minutes అంతే. ఓకే, చాలా కంపెనీస్ స్టాండప్ కూడా జరుగుతుంది, అందుకే స్టాండప్ మీటింగ్ అని కూడా దాని పేరు వచ్చింది. సో వాట్స్ ఎవర్ ఇట్ మే బీ, అండ్ హార్డ్లీ 10 minutes విల్ కంప్లీట్ దట్ అండ్ విల్ గో ఫర్ అవర్ వర్క్, రైట్? ఎస్. సో వన్స్ ఆఫ్టర్ డెవలపింగ్ ఇట్ 1 to 4 weeks ఒకసారి డెవలప్మెంట్ అయితే స్ప్రింట్ రివ్యూ అవుతుంది. స్ప్రింట్ రివ్యూ అంటే ప్రోడక్ట్ ఓనరు, క్లయింట్ అందరు కూర్చొని మనం చేసిందని రివ్యూ చేస్తారు. ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్ అంటే మనం షిప్పబుల్ కోడ్ని క్లయింట్కి ఇస్తాం అండ్ క్లయింట్ విల్ perform the activity. So this is the overall how the Scrum works. Okay, not only this, ఇంకొక ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ, మనం దాన్ని రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అంటాం. సరే, ఇదంతా స్క్రమ్ డెవలప్మెంట్ అయిపోయింది, ఒక సైకిల్ అయిపోయింది కదా, ఇంకో స్ప్రింట్ బ్యాక్లాగ్. సో మన నెక్స్ట్ ఏంటి, ఒక సైకిల్ అయిపోయింది,
నెక్స్ట్ ఏంటి, మళ్ళీ బ్యాక్లాగ్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన టీం ఏం చేస్తుంది, ఇంకొన్ని పుల్ చేసి వాటికి మనకు యూజర్ పాయింట్స్ ఇచ్చి సరే ఎన్ని చేయగలుగుతామో డిసైడ్ అయ్యి అవి ఉంచుకుంటాం, అంతే కదా. వాటిని మళ్ళీ డెవలప్ చేస్తాం, అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఓకే ఫైన్, బాగానే ఉంది. సో ఒక్క ఇటరేషన్ అవ్వగానే ఆర్ ఒక ఈ స్ప్రింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అని మీ స్క్రమ్ మాస్టర్ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ డేస్ ఏముండవు, సింపుల్ ఏంటంటే ఈ స్ప్రింట్ వర్క్ ఎలా జరిగింది, ఏమైనా అబ్స్ట్రాక్షన్స్ వచ్చాయా, ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అది డిస్కస్ చేయాలి. యాజ్ అ టెస్టర్ మన స్క్రమ్ మాస్టర్ అడుగుతాడు మమ్మల్ని, ఏమైనా అబ్స్ట్రాక్షన్స్ ఫీల్ అయ్యారా, మీకు ఏది నచ్చింది ఈ ప్రాసెస్లో, ఎక్కడైనా డెవలప్మెంట్ ఇంకేమైనా మెజర్స్ తీసుకోవాలా ఇంకా మంచి ప్రొడక్టివిటీ కోసం అని, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు అలా. ఓకే సింపుల్, జస్ట్ టు ఇంప్రూవైజ్ ద ప్రొడక్టివిటీ. అంటే సో మనకి ఇంకో కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ డన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రెడీ. ఈ డెఫినేషన్ ఆఫ్ డన్ ఏంటి, డెఫినేషన్ ఆఫ్ రెడీ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. డెఫినేషన్ ఆఫ్ డన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రెడీ, ఇట్స్ సింపుల్ అండి. డెఫినేషన్ ఆఫ్ డన్ అంటే మీరు స్ప్రింట్ మీద వర్కింగ్ చేయకన్నా ముందు వచ్చే స్టేజ్ని మనం డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటాం. ఓకే, అంటే మీరు ఎప్పుడు దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి, ఇన్ సింపుల్ వర్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడైనా యూజర్ స్టోరీస్ మొత్తం క్లియర్గా ఉంటే, వెన్ యూజర్ స్టోరీ is testable, యూజర్ స్టోరీ is feasible, యూజర్ స్టోరీ is defined, then సో ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, వెన్ ఎవర్ ఇట్ is satisfying all these points we call this as definition of ready. అలానే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఓకే, సో దాన్ని మనం డెఫినేషన్ ఆఫ్ డన్ అని ఎప్పుడు అనంటే ఎప్పుడు కంప్లీట్ అయింది, డన్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ డన్ ఇట్. ఓకే, కోడ్ ప్రొడ్యూస్డ్, code commented, checked and run against current version in the source control. Okay, unit testing passed, builds without error. ఇలా different definition of done ఉంది. ఓకే, సో definition of done అంటే కంప్లీట్ అన్నట్టు, డన్ ఎప్పుడు డన్ అనాలి. డెఫినేషన్ ఆఫ్ రెడీ ఎప్పుడు మనం డెవలప్మెంట్కి రెడీ అనేది ఈ టూ డెఫినేషన్స్ డిఫైన్ చేస్తాయి, డెఫినేషన్ ఆఫ్ డన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ రెడీ. ఓకే, ఈ డాక్యుమెంట్ కూడా మీకు అటాచ్మెంట్లో ఇస్తాను, తీసుకోండి. అండ్ ఇవి చేంజ్ అవ్వచ్చు అండి, దర్ ఇస్ నో ప్రాపర్ ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఓకే, అన్ని ఆర్గనైజేషన్లో ఇలాంటి స్ట్రక్చరే ఉంటుందని చెప్పలేం. సో జస్ట్ సింపుల్ అర్థం చేసుకుంటే ఏంటంటే రెడీ అంటాం, డెఫినేషన్ ఆఫ్ రెడీ అంటే విల్ బి టేకింగ్ దట్ ఇన్ టు ద డెవలప్మెంట్. ఓకే, ఇలా డెఫినేషన్ ఆఫ్ రెడీని మనం డెవలప్మెంట్కి తీసుకుంటాం, అది 1 to 4 వీక్స్లో డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం డన్ అంటాం. అది డెఫినేషన్ ఆఫ్ రెడీ అండ్ డెఫినేషన్ ఆఫ్ డన్. Okay, yes, this is a thing. So now we have understood how the development happens, right? Yes, and just overall malla okkasari define chestanu. Scrum is one of the best agile process. Here we have a self-organized team, as I said earlier. One sprint will be generally 1 to 4 weeks, dani 1 month long annam literal ga. Okay, requirements ni manam product backlogs antam, avi prioritized aitayi depending on the క్లయింట్ నీడ్స్. సో ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ మనం స్ప్రింట్స్ లాగా సిరీస్లో డెవలప్ చేస్తాం, రైట్? ఎస్. సో జనరల్ టార్గెట్ డ్యూరేషన్ యాజ్ డిస్కస్, దట్ ఈస్ 1 month. మీన్స్ ఇన్ దిస్ 1 month వీ నీడ్ టు డిజైన్, కోడ్, టెస్ట్. ఓకే, అండ్ ఈవెన్ వీ నీడ్ టు షిప్ దట్ వర్కబుల్ ప్రోడక్ట్ టు ద క్లయింట్ టు. ఇదంతా మనకు 1 monthలోనే కావాలి, రైట్? ఎస్. అండ్ స్ప్రింట్ టీమ్స్ ఏంటంటే 5 to 10 people ఉంటారు. అండ్ క్రాస్ ఫంక్షనల్ చెప్పాను కదా, ప్రోగ్రామర్స్, UI designers, testers, everyone will fall under this Scrum team. Okay, and generally system admins వీళ్ళంతా, network admins and all those things, people will not for there are exempted from this team. Okay, they will be working, కానీ మనకు full time మన working లాగా will not consider them. So as I said, these teams are self-organized. So here is the Scrum meeting. So what happens in Scrum meeting? Who will conduct it? Scrum Master, as discussed earlier. Team members will commit each other. అంటే ఆ రోజు మనం కమిట్ చేసుకుంటాం. సో నిన్నటి వరకు ఇది చేసాం, ఈరోజు ఈ వర్క్ అవుతుందని జస్ట్ ఇట్స్ అన్ కమిట్మెంట్ ఫర్ ద స్క్రమ్ మాస్టర్. ఓకే, ఎస్. సో హియర్ ద స్క్రమ్ మాస్టర్ ఈస్ ద వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద టీమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Scrum. Okay, I hope you understood it. If you have any queries, any doubts, you can leave those queries in the comments and I will try to answer them. Thank you. Bye for now.